చాలాసార్లు మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. నాకే ఎందుకండి ఈ ఎదురుగాలి, నాకే ఎందుకండి ఈ ప్రతికూలతలు, నాకే ఎందుకండి ఈ సవాళ్ళు. భక్తి లేని వాళ్ళని చూడండి, లోకంలో ఎంతోమంది ఎన్ని రకాలుగా దీవించబడుతున్నారో. నేను ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఎందుకండి నిందలు, ఈ అవమానాలు ఎందుకండి, ఈ ప్రతికూలతలు ఎందుకని చాలాసార్లు మనం ప్రశ్నిస్తుంటాం. కానీ ఒక మాట నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఎదురు గాలిలో విమానం టేకాఫ్ తీసుకున్నట్టుగానే కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు అనుమతించే శ్రమలు నిన్ను మరింత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళబోతున్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉన్నతమైన అనుభవాల చేత నువ్వు నింపబడ్డానికి నీ జీవితంలోకి వచ్చే ఆ శ్రమలు, ఇబ్బందులు ఉపకరిస్తాయి. లోక సంబంధమైన వ్యక్తులు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు వారి జీవితంలో ఇంకా నిరీక్షణ లేదు, వారికి హోప్ ఉండదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుని బిడ్డలైన మనకు నిరీక్షణ ఉంది. కృపా సింహాసనం దగ్గరికి మనం రాగలిగే ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు.